హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి 2025 జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతము మీ యొక్క చతుర స్థానంలో రాహువు, అలానే మీ యొక్క అష్టమ స్థానంలో గురువు. ఈ కాంబినేషన్ వల్ల మీకు కొంతగా డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క చతుర స్థానం మీద ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా చెడు ప్రభావం ఉన్నప్పటికీ అది కూడా కొంచెం క్రమేణా మీకు సాల్వ్ అవుతుంది. ఆరోగ్య విషయంలోనూ మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లోనూ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మీ యొక్క దశమాధిపతి సప్తమ స్థానంలో ప్రస్తుతం ఉన్నాడు. సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి గోచరిస్తాడు. అష్టమ స్థానంలో గురువుతో కలవడం వల్ల కొంతవరకు శుభ ఫలితమే అయినప్పటికీ అష్టమ స్థానం కాబట్టి వృత్తి ఉద్యోగాలకు ఎటువంటి అనుకూలత లేదు. కాబట్టి మీరు ఏదైనా సరిగా పోవడం లేదు, బిజినెస్ కానీ లేదా వృత్తి కానీ సరిగా లేదు అనుకుంటే మీరు అలా వదిలేయండి. అది టైం మారే కొద్దీ మీకు మంచిగా మారుతుంది. మీ యొక్క రాస్యాధిపతి కుజుడు కూడా మీ యొక్క దశమ స్థానంలో కేతువుతో కంజక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ప్రస్తుతం అయితే నీచ స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత మీకు కేతువుతో కంజక్షన్ అనేది జరుగుతుంది మీ యొక్క రాస్యాధిపతి. కాబట్టి మీ యొక్క ఐడెంటిటీస్, మీ యొక్క వృత్తిలో మీ యొక్క ఐడెంటిటీని గొప్పగా చెప్పుకోవడం, నేను ఇదే చేస్తున్నాను అన్నట్టుగా ఉండదు. కొన్ని సందర్భాల్లో అందులో ఒక కన్ఫ్యూషన్ కూడా రావచ్చు. ఈ వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ఐడెంటిటీని మీరు సరిగా గుర్తించుకోలేకపోవటము లేదా అందులో ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. ఈగో రిలేటెడ్గా కొంచెం సమస్యలు అనేది ఎదురవుతాయి. అయితే గురుగ్రహం మీకు చాలా బలంగా ఉంది. గురువు మీకు చాలా వరకు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ గురు బలము మీకు బాగుంది కాబట్టి చెడు ప్రభావాలు అనేది మీకు ఉన్నప్పటికీ ఆ చెడు ప్రభావం నుంచి మీరు క్రమేణా అందులో నుంచి బయటపడతారు. గురు దృష్టి రాహు మీద ఉంటుంది. రాహు మీ యొక్క జన్మ జాతకంలో ఎలా ఉంది దాన్ని బట్టి మీ యొక్క ఫలితం అనేది మారుతుంది. అయినప్పటికీ ఇది వచ్చేసి జనరల్గా అయితే మీ యొక్క వృత్తి ఉద్యోగాలకు అనుకూలమైన స్థితి అయితే కాదు. అలానే మీ యొక్క ఆరోగ్యం కూడా కొంచెం మంచిగా చూసుకోవాలి. ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవటం మంచిది. ఇక అన్నీ కూడా మీకు వచ్చేసి చాలా యావరేజ్గానే ఉంది. ఈ నెల అనేది అంతగా అనుకూలత లేదు. కాబట్టి మీరు మౌనంగా ఉండటం మంచిది. శనిశ్చరుడు మీకు పంచమ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల మీకు పెద్దగా ఇబ్బంది లేదు. అలానే షష్టమ స్థానంలో శుక్రుడు, ఇది కూడా మీకు పెద్దగా ఇబ్బంది లేదన్నమాట. ఇక ఎడ్యుకేషన్లో ఉన్న వారికి చాలా బాగుందన్నమాట. ఎడ్యుకేషన్లో ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. సో ఇదన్నమాట వృశ్చిక రాశి వారికి నేను చెప్పదలుచుకున్న రాశి ఫలితము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.